ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు. ముఖ్యంగా తాను పోటీ చేసిన పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినబడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశంలో కూడా రాజకీయాలు రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ ప్రభుత్వంలోనే చాలామంది విమర్శించారు. ఈరోజు వారు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వాళ్ళ గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా నారా భువనేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఒక లెజెండరీ లీడర్. ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మంచి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నెట్టిన ఒక్కొక్కరికి చెబుతున్నా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా అరెస్టులు తప్పవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నారా భువనేశ్వరి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పరుగులు పెట్టిస్తున్నారు అభివృద్ధిని. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి కనబడుతుందంటే దానికి ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ గారని చెబుతూ ఉన్నారు.